ఈ విధంగా పండించుకుంటూ వచ్చిన ఆదాయంతోటి మేము ఒక 10 కుటుంబాలను వాళ్ళని పోషించుకుంటూ మేము బతుకుతూ, సో అప్పులు కూడా ఏదైనా చిన్న చిన్నవి ఈ బంగారం మొత్తం తాకట్టు పెట్టినాయని కొంత అమ్మేయం కూడా జరిగింది. అయ్యో! ఇంకేం చేయాలా? ఇప్పుడు మా మిస్సెస్ ఏమంటుందంటే లోన్ పెడతాం, నెక్స్ట్ ఇయర్ లోపల వాళ్ళు రిలీజ్ చేసుకోమని గొడవ చేస్తుంటారు, అవును. లేకపోతే యాక్షన్ అంటారు. ఈ ఈ ఇబ్బందులు ఎందుకు, అమ్మేసేస్తే మనకు వచ్చినప్పుడే చేసుకుంటే పోతుందని. అదే మనం గోల్డ్ లేకపోతే మాది వచ్చి ఈ కమ్మాస్ కమ్యూనిటీ, ఆర్భాటాలు ఎక్కువ, ఏం లేకపోయినా బంగారు ఇవి ఉండాలి కదా, ఉండాలి కదా, చూపించుకోవాలి 10 మందిలో. అది చూపించుకోవాలి. మరి ఎట్లైనా ఎక్కడైనా పెళ్ళికి వాటి పోవాలంటే కష్టం అవుతుంది కదా, కొంత బంగారం ఉంచుకో, ఒక 4-5 గాజులు ఉంచుకొని బొందు గొలుసు నలబొలుసు ఇట్లా ఉంచుకుంటే బంగారు చూసి అన్నం పెట్టేవాడి ఇంటికి మనం పోనవసరం లేదు. మన వాళ్ళ గురించి అర్థం చేసుకునే వాళ్ళ ఇంటికి పోతామని చెప్పి కొంతకాలం మేము అన్నీ మానేసుకుని కూడా దీనిలోనే పడ్డాం. సో మా మిస్సెస్ ఎంత ఇచ్చినా అంత 3 బంగారం మళ్ళీ కొని ఇచ్చేసాను అనుకో. ఇప్పుడు అందరూ చుట్టాలే, అందరూ దగ్గరికి వస్తుంటారు, అందరూ ఫ్రెండ్స్. సో అనుకునేది సాధించాం. అంటే మొక్క కూడా మొలవదన్న చోట మొలిపించి చూపించడం జరిగింది. ఈ క్లైమేటిక్ చేంజ్ కానీ అన్నీ కూడా ఈరోజు భారతదేశంలోకి నెంబర్ 1 ప్లాంట్గా మల్టీ స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే 9 అంతస్తుల బిల్డింగ్ కట్టినట్టుగా కూడా మనం ఇంతకుముందు 300 గజాల్లో ఉన్న ఒక కుటుంబం ఉండేవాళ్ళు, దాన్ని ఇప్పుడు డెమాలిట్ చేసేసి 60-70 అపార్ట్మెంట్లు కడుతున్నాం. మరి ఎంతమంది జనాభా పెరుగుతున్నారు, వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ కూడా కావాలి. అందువలన ఇప్పుడు మీకు అక్కడ కాఫీ, ఏలకలు, లవంగాలు అవి చూపించాను చూసారా, అదంతా మల్టీ స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్. పైన కొబ్బరిని కాడ నుంచి అంచెలంచెలుగా పంచుకుంటూ వచ్చి దానికి కావాల్సిన టెంపరేచర్ అక్కడ క్రియేట్ చేసి పండించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఇప్పుడు అన్ని రకాలు కూడా పంటలు పండించడం జరుగుతుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మోడీ గారు కూడా చెప్పారు కదా. సో అగ్రికల్చర్ తోటి కొంత వేరే ఇన్కమ్ కూడా, సెకండ్ ఇన్కమ్ కూడా కావాలంటే ఎలా ఉండొచ్చు అనేది చేసి చూపించడం కూడా జరిగింది. సో నాకు లాస్ట్ ఇయర్ 2023లో తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ అగ్రి టూరిజం ఎక్సలెన్స్ అవార్డు కూడా నాకే ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు మీ రిలేటివ్స్ అందరూ? రిలేటివ్స్ ఏమంటారు, ఇక నెత్తిన ఆకాశాన్ని ఉంటాను అంతే. వాళ్ళు ఎంత పైకి పెట్టినా నేనేమి ఇదైపోయింది లేదు, వాళ్ళు ఆ రోజు రానికపోయినా నేను బాధపడింది కూడా లేదు. మనకు చేయాలనుకున్నాం, చేసాం అంతే, దానిలో ఏమి అద్భుతాలు ఏం కాదు. ఈ భూమి సహకరించింది, ఈ నేచర్ సహకరించింది. ఈ భూమికి నేను ఒక సేవకుడిలాగా ఉంటాను. గుళ్ళో దేవుడు ఉంటే పూజారంతో ఇక్కడ కూడా నేను అంతే. సో నా ప్రభావం ఏమి ఉండదు, కానీ మొక్క ప్రభావం. వృక్షో రక్షిత రక్షిత, మొక్కను మనం ఎంత గౌరవంగా ప్రేమిస్తే అది అంత ఆనందంగాను ఐశ్వర్యంగా కూడా తీసుకురాగలుగుతుంది. ఈరోజు మన ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతుంది, రేపు మనం ఇద్దరం కూడా విడిపోవచ్చు. సో ఒకరినొకరిని ద్వేషించుకునే భావాలు కూడా ఉండొచ్చు, కానీ ఆ మొక్కను ప్రేమిస్తే అది చివరి వరకు, అది ఉన్నంత వరకు. నన్ను ఈ నాయుడు గారు ప్రేమించాడు కాబట్టి నేను అతనికి సత్ఫలితాలు అందించాలనే స్వభావం దానికి ఉంటుంది. దానికి ద్వేషం, దానికి రాగద్వేషాలు ఉండదు, చెప్పుడు మాట్లాడేనదు. కాబట్టి నాకేంటి మొక్కలతో మాట్లాడే నాయుడు అని కూడా పేరు ఉంటుంది. అదే నాకు టైటిల్, అదే మొక్కలతో మాట్లాడే నాయుడు. నిజంగానే ఇప్పుడు మనం పిల్లలకి అంటున్నాం, అది పిలకలు పెడుతుంది. మనకు నీళ్ళు అవసరం, దానికి నీళ్ళు అవసరం. మనకు ఫుడ్ అవసరం, ఆ ఫుడ్ ఆ మొక్క ఇస్తుంది. కానీ దానికి ఫుడ్లో, మట్టిలో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ అది అబ్జర్వ్ చేసుకుని ఏ స్వార్థం లేకుండా మనకు నిజమైన 100% నేచర్ ఫుడ్ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, వెజిటబుల్స్ ఇస్తుంది. సో ఎన్విరాన్మెంట్ని ఇస్తుంటుంది, ఆహ్లాదకరానికి ఫ్లవర్స్ ఇస్తుంది. సో ఈ దేశాన్నే కాపాడుతుంది. ఆ విపత్తు ఇప్పుడు చూశారు కదా, 2 సంవత్సరాల ముందు కరోనా జస్ట్ అట్లా కన్ను ఓపెన్ చేయకముందు కానీ ప్రపంచం ఏమైంది, అది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఈ భూమిని అంత కలుషితం చేశాం కాబట్టి ఈ భూమిని కాపాడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను మీ ద్వారా. కానీ ఈ ల్యాండ్ మీరు ఆల్మోస్ట్ 30 ఏళ్ల క్రితం కొన్నారు? అవును, 1992లో కొన్నాం. ఓకే. అప్పుడు కాబట్టి అంటే అప్పటికి అదే ఎక్కువలేండి, ఎప్పటికెప్పుడు అదే ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు కొనాలంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంత ల్యాండ్ కొనాలన్నా కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. ఇన్ని మొక్కల్ని మెయింటైన్ చేయాలన్నా కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. ఇంత ఎన్విరాన్మెంట్ తీసుకురావడం కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మొక్క వయసు 30 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు చేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకొక 30 సంవత్సరాలకి వస్తుంది. ఎంగేజ్ లో ఒక 30 ఏళ్లలో వాళ్ళు ఒక మొక్క పెడితే ఇంకొక 30 ఏళ్ళు ఆ మొక్క పెద్దయి వృక్షం అవ్వడానికి ఒక 30 ఏళ్ళు పడుతుంది. ఈరోజు 60 వస్తాం. కానీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ దాన్ని చిన్న వయసు నుంచి ఎంజాయ్ చేయగలిగే అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు మీ పిల్లలు లేదంటే మీ మనవలు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో, మా మనవలు కాదు, దేశంలో ఉండే పిల్లలందరూ మా మనవలు, మనవరాళ్ళు. అవును అవును అవును, కరెక్ట్.
సంక్రాంతికి పిలిస్తే కూడా ఈ తెల్ల జుట్టు తాత పిలుస్తున్నారు రండి, మంచి నేచర్లో మీరు ఆహ్లాదకరంగా ఉండిపోదాం అంటే కొన్ని వందల మంది వచ్చారు. యంగ్స్టర్స్కి ఈ ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని, ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకుని, ఈ మట్టి సారవంతాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చెప్తారండి? ఈరోజు మనకి ఏ రంగం లోపించినా బ్రతకచ్చు, కానీ వ్యవసాయ రంగం లోపిస్తే బ్రతకడం కష్టం. దట్టు విషపూరితమైన కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని వేసి శ్మశానంగా భూమిని తయారు చేసాం, కలుషితమైన వాయువుని తయారు చేసాం, తినే తిండి విషం, తాగే నీళ్లు కలుషితం, పీల్చే గాలి కలుషితం. మనం ఏం సాధిస్తున్నాం? కాబట్టి యంగ్ జనరేషన్కి ఏం చెప్తున్నామంటే, సో మీరందరూ కూడా రావాలి వ్యవసాయానికి. వ్యవసాయ రంగం లోపిస్తే ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నా ఏం చేయదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 142 కోట్ల జనాభాకి ఆహార భద్రత కావాలి. తర్వాత మిగతా ఏ విషయమైనా. ఆహారం లోపిస్తే మన దేశానికి సప్లై చేయగలిగిన ప్రపంచంలో ఏ కంట్రీ అయినా ఉందా? ఎవరైనా వాళ్ళకి ఉంచుకునే కదా ఇస్తారు. ఇంత పాపులేషన్ ఉన్న జనాభాకి ఫుడ్ సెక్యూరిటీ రాకుండా ఉండడానికి కోసం యూత్ అంతా కూడా మీరు సాఫ్ట్వేర్లో ఉండండి, మీకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎప్పుడు బెంచ్ మీద ఉంటారో, ఎప్పుడు 4 లక్షలు వచ్చేసరికి ఈ 4 లక్షలు ఇతనికి ఇచ్చే బదులు 10,000 చొప్పున, సో 40 మంది వస్తారు కదా అని కంపెనీ ఓనర్ ఆలోచించి మీ ఉద్యోగం తీసేసే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. ఎప్పుడు బెంచ్ మీద ఉంటారో తెలియదు. కాబట్టి మీ నాన్న వాళ్ళు మీకు చదువుల కోసం 1 ఎకరం 2 ఎకరాలు అమ్మి కూడా మిమ్మల్ని చదివించుంటారు. మీరు ఇప్పుడు వచ్చిన డబ్బులు బాగానే వస్తున్నాయి కాబట్టి ఇంకొక 10 ఎకరాలు కొనిచ్చండి. మీ నాన్న అందులో కష్టపడి మీకు బ్రతుకు తీరును సృష్టిస్తాడు. మీ నాన్న కూడా ఇంకొక 10 సంవత్సరాలు నా కొడుకు సంపాదించి నేను పోగొట్టిన భూమిని మళ్ళీ నాకు ఇచ్చాడని తృప్తి మీ నాన్నతోటి మీకు సహాయంగా కూడా వ్యవసాయం చేస్తాడు. కాబట్టి మీకు మెళకువలు తెలుసుకోవడానికి మళ్ళీ అయినా మీరు తిరిగి ఇక్కడికే రావాలి. కాబట్టి ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎంత బ్లాక్ మెయిన్ అయినా ఈ భూమి మీదనే ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఈ భూమిలో మీరు భూమిని రక్షించుకుంటూ సో దేశానికి ఆహార భద్రత కల్పించమని మీ ద్వారా అందరినీ వేడుకుంటాం. అద్భుతం అండి, చాలా సంతోషం నాయుడు గారు. ఒక మంచి ఇలాంటి ఇంటర్వ్యూ చేసినప్పుడు జర్నలిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే ఒక మంచి స్టోరీ చేయగలిగాము మా జీవితంలోనే, ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. అలాంటి అనుభూతిని ఈరోజు అతి తక్కువగా దొరుకుతూ ఉంటుంది యాజ్ అ జర్నలిస్ట్గా మాకు. చాలా చాలా సంతోషం. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఇంత హ్యూజ్ ల్యాండ్ తీసుకోవాలి, లేదా కనీసం ఒక 2-3 ఎకరాలు తీసుకోవాలన్నా కూడా ట్రస్ట్ వర్తి ఎవరి దగ్గర మనం కొనాలి? ఒక ల్యాండ్ మీద 3-4 రిజిస్ట్రేషన్స్ ఉంటున్న సందర్భాల్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. నమ్మి ₹1 పెట్టాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంది. అది చాలా కష్టం. ఇప్పుడు నేను పడుతున్నాను కదా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ బెదిరింపులు, ఈ మొక్కలు ఎంత ఏపుగా పెరిగాయి, పక్కనే రింగ్ రోడ్ కనిపిస్తుంది, ఈ మొక్కలన్నీ తీస్తే రింగ్ రోడ్ కనిపిస్తుంది, ఈ మొక్కలు ఉండడం వల్ల రింగ్ రోడ్ కనిపించడం లేదు, ఈ పక్కన వెంచర్స్ రింగ్ రోడ్ కనిపించకపోతే ఏమండి? రింగ్ రోడ్ ఇంపార్టెంట్ కదా. రింగ్ రోడ్ కనిపించకపోతే వాళ్ళ బిజినెస్ ఎలా అవుతుంది? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాబట్టి దీన్ని కబ్జా పెట్టడానికి శతవిధాలుగా కూడా ప్రయత్నం చేశారు. దీన్ని అమ్మమని ఫోర్స్ చేశారు. అమ్మనందుకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సో ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇంకా పొలిటికల్ మాఫియా ఎలా ఉంటుంది అన్ని విధాలుగా పెట్టి ఇప్పుడు వరి నాటుతున్న మళ్ళీలో కూడా సగానికి వచ్చి రాళ్ళు నాటడం కూడా జరిగింది. సో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళు పెట్టిన టార్చర్స్ తోటి నాకు ఫ్రెష్ బ్లడ్ లీక్ అయ్యి కూడా బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది 6 months బ్యాక్. సో అయినా పోరాడుతున్నాను. పోరాడి, ఎందుకంటే ఈ దేశానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ గొప్పది ఆక్సిజన్ ప్లాంట్. ఇక్కడ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, నేను ఎందుకు అమ్మాలి అనే దాంతో ఉన్నాను. కాబట్టి దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనేది నా భావన. ఇప్పటికి కూడా ఇంకా సమస్య సాల్వ్ కాలేదు. మీరు వచ్చే రోడ్డు కూడా ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేస్తే పక్కదారిలో మేము వస్తున్నాం. అంటే మీరు అడిగారు కాబట్టి భూమిలో ఇన్ని సమస్యలు సృష్టిస్తారు. లేకపోయినా సృష్టించి ఆ మనిషిని ఎలగొడితే ఏముంది, గజానికి ఒక 10,000-20,000 చొప్పున ఆదాయం తీసుకునేసి అమ్మితే లక్షల కోట్లు వస్తాయి. కానీ ఈ నేచర్ నేచర్తో నాకేం అవసరం ఉంటుంది. కానీ తాను ఎప్పుడైతే నేచర్ గురించి అవసరం వచ్చే లంగ్స్, ఈరోజు భారతదేశంలో 17 లక్షల మంది లంగ్స్ ప్రాబ్లంతో చనిపోతున్నారు సక్రమైన ఆక్సిజన్ లేకుండా. అది తన కుటుంబంలో ఎవరైనా ఒకరికి వచ్చి బాధపడిన రోజుల్లో అయ్యో మేమెంత ఇచ్చేసాము అనేది వాళ్ళు కూడా బాధపడే రోజులు వస్తాయేమో అనేది నా ఉద్దేశం. కాబట్టి మీలాంటి మీడియాలన్నీ ఉండడం వల్ల నేను ఇంకా ఇక్కడ ప్రాణంతో బతికున్నాను. అయ్యో నిజంగా ఎంత మాట. నిజంగా ఇలాంటి వ్యక్తిని ఇబ్బంది పెడితే ఎవరికేం వస్తుందండి? అల్టిమేట్లీ మన
సొసైటీకి, నెక్స్ట్ జనరేషన్స్కి, దేశానికి నష్టం తప్ప రింగ్ రోడ్ కనిపించకపోతే ఏమీ అయిపోదు. ఈ మొక్కలు ఉండడం వల్ల కొన్ని లక్షల మందికి మంచి ఆక్సిజన్ పెడుతుంది. ఇప్పటికి కూడా ఇన్ని అవార్డులు వచ్చింది, 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 400 అన్ని నేషనల్ లెవెల్లో కానీ అన్ని రంగాల నుంచి వచ్చాయి. ఇప్పటికి కూడా నాకు రైతు బంధు రాలేదు. అంటే ఎలాంటి టార్చర్ ఉంటుందో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. 30 సంవత్సరాలుగా దున్నేవాడిదే భూమి అని అంటారు కదా ప్రభుత్వాలు. 30 సంవత్సరాల నుంచి దున్నుతున్నాను. 35 సంవత్సరాల నుంచి ఈ దేశానికి, ప్రపంచానికే సాటి చెప్పిన తలమానికమైన పొలానికే రక్షణ లేకుండా పోతే సామాన్య రైతు ఎలా బ్రతుకుతాడో ఒకసారి మీరు ఆలోచించండి. తద్వారా మీ ద్వారా కూడా మేము కోరుకోవడం, ఇలాంటి పొలాన్ని రక్షించుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, సో ఈ సకల సౌకర్యాలు అంటే మేమేమి యాచకుడు కాదు, మేము అడగడం లేదు. మాకు రావాల్సిందన్నా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ఇలాంటి రైతే ఇబ్బంది పడినప్పుడు సామాన్య రైతే ఏం చేయగలుగుతాడనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు ఏదైనా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కనీసం ఇప్పుడైనా నాకు న్యాయం జరుగుతుందేమని మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. దట్స్ అమేజింగ్ అండి, రియలీ సచ్ ఎ వండర్ఫుల్ ఏమంటారు కాన్వర్జేషన్. అంటే చాలా తక్కువగా చెప్పారు ఇందాక మీరు అన్నట్టు. ఒక గొప్ప అవకాశం మా అందరికీ ఇది. తప్పకుండా మా వంతు మీడియా బాధ్యతగా, జర్నలిస్ట్గా మా వంతు బాధ్యత మేము తప్పకుండా నిర్వర్తిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.